ఇక్కడికి వచ్చిన అందరు కౌన్సిలర్లకు మేము చెప్పగానే కాదనకుండా వచ్చిన అందరు కౌన్సిలర్ ఈవెన్ ఫాస్టింగ్లో ఉన్న అందరు కూడా కౌన్సిలర్లందరికీ పేరు పేరున మరియు మన మిగతా అన్ని వర్గాల పార్టీల వర్గాల వారికి పెద్దలకి మీడియా మిత్రులకి ఎలక్ట్రానిక్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా మునిపల్లి నుంచి కొండపూర్ నుంచి వచ్చిన పెద్దలకి పేరు పేరున ధన్యవాదాలు. మనం ప్రతిసారి ఆనవాయితీగా ఈ ప్రోగ్రాం నిర్వహిస్తుంటాం. మనం ప్రతిసారి ఈ గణేష్ పండుగకి అండ్ రంజాన్ పండుగకి బక్రీద్ పండుగకి మనం నిర్వహిస్తుంటాం. ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది. అంటే ఒకసారి మళ్ళీ మనం ఒకసారి రిమెంబర్ చేసుకోవడం, మన డ్యూటీస్, మన విధులు, మన బాధ్యతలు అనేది ఒకసారి రిమెంబర్ చేయడానికి మేము పెడతాం. దానివల్ల అందరూ ఒక యూనిటీకి వచ్చి మాకు ఒక సపోర్టివ్ లాగా కొంచెం మాకు మేము ఉన్నామన్నట్టుగా చెప్తుంటే ఒక భరోసా లాగా ఉంటుంది. ఇక్కడ సదాశివపేటలో నేను వచ్చినప్పుడు వాస్తవానికి నాకు సదాశివపేట అంతా కూడా సిటీ సైబరాబాదే. ఎప్పుడు కూడా నేను జిల్లాకి రాలేదు. ఎప్పుడో 2014లో పెద్ద శంకరంపేట 20 నెలలు చేసిపోయినా. తర్వాత నాకు సదాశివపేట అంటే ఒకప్పుడు అంటే నేను ఇంటుండి మన ఎవరు శ్రీనివాస నాయుడు సార్ ఉన్నప్పుడు ఈడ ఆయన సిఏగా చేసినప్పుడు ఇదేదో కొంచెం అంటే బాగా టఫ్ ఏరియా, టఫ్ ఉంటుంది ఈ పోలీస్ స్టేషన్ అన్నట్టుగా ఉంటుంది. నాకు తెలిసి ఒక పోలీస్ స్టేషన్ మీద అప్పుడు ఒక మట్కా ఇష్యూలో అయిన ఒక అటాక్ తప్ప నాకు తెలిసి ఇంకా వేరే డిఫరెంట్ వేలో అయినట్టు నాకు కనిపించదు. కానీ మీకు అందరికి ఒక విషయం ఏంటంటే వీలైనంత మట్టుకు అవసరమైన బందోబస్తుకి తప్ప నన్ను ఇక్కడ నుంచి తీయరు. అంటే అందరికీ ఇలా ఈ సదాశివపేటలో సిఐ ఉండాలా, కంపల్సరీ నన్ను డిస్టర్బ్ చేద్దాం అనుకుంటారు. నాకు కూడా అదే మంచిగా అనిపిస్తుంది వాస్తవానికి. కానీ అది అంటే అట్లా ఆ కోణం అనేది తయారైంది. వాస్తవానికి అయితే తప్ప నన్ను సంగారెడ్డి టౌన్ ఇన్స్పెక్టర్ని డిస్టర్బ్ చేయరు. మీరు అక్కడ రిటర్న్ అయ్యారు, నన్ను డిస్టర్బ్ చేయరు, ఆయన టౌన్ ఇన్స్పెక్టర్ని డిస్టర్బ్ చేయరు. టౌన్లో అంటే ఇంకా కొన్ని ఇన్సిడెంట్లు జరిగి నుంచి స్టార్ట్ అయితే మనిషిలో ఫస్ట్ శాంతి. మనసులో శాంతి ఉన్నప్పుడు మన మనసులో అనేది శాంతి స్వభావం అనేది ఉంటే ఆటోమేటిక్గా మన చుట్టూ నేను పనిచేసే పనిలో నా చుట్టూ నా ఆఫీస్లో, నా ఆఫీస్ కాకపోతే మన ఊరిలో, మన కాలనీలో, మండలంలో, దీన్ని మించి ఒక మండలంలో శాంతి ఉంటే జిల్లాలో ఈ విధంగా ఉంటుంది. శాంతి సమావేశం అంటే ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, మనం ఎక్స్పెక్ట్ చేయం అది ఏ విధంగా వస్తుందని. అది దాన్ని ఫేస్ చేసిన వాళ్ళకి తెలుసు అది ఏం జరిగిందని. కానీ అది దానికి గురించి తెలియని వాళ్ళకి బయట నుంచి విన్నప్పుడు ఇప్పుడు నేను ఒక మాట ఈడ చెప్తే నేను ఇప్పుడు ఒక 10 మందితోటి ఒక వర్డ్ సెంటెన్స్ చెప్తే లాస్ట్ క్యాండిడేట్ పోయేసరికి దాని రూపురేఖ 7, 8, 9, 10 వరకు 10 డిఫరెంట్ వ్యక్తిత్వం ఉన్నది. నేను ఒక కంటిన్యూషన్ ఒక సెంటెన్స్ చెప్తే ఆ లాస్ట్ వాడికి పోయేసరికి దాని అర్థం మారుతుంది, రూపం మారుతుంది. దట్ ఈస్ ద కమ్యూనికేషన్. ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఇట్లా చెప్పేస్తాడు వెంటనే సార్ ఇట్లా తీసుకుంటాం, మనం దాన్ని వెంటనే రూల్ అవుట్ చేసేసి అది చేస్తాము. అది మన ఫస్ట్ దీని ఉద్దేశం అదే. థ్యాంక్ యూ అక్బర్ భాయ్. మనకు చివరిసారిగా ఈ మీటింగ్ ఉద్దేశించి మన గోపాల్ భాయ్ మాట్లాడాల్సిన గురించి మనం చేస్తాం. ప్రోగ్రామ్ అవుతూనే ఉంటుంది, రంజాన్లు వస్తూనే ఉన్నాయి, వెళ్తూనే ఉన్నాయి, అయిపోతూనే ఉన్నాయి, చేస్తూ ఉన్నాయి, హోలీలు వస్తున్నాయి, అయిపోతూనే ఉన్నాయి, చేస్తూ ఉన్నాయి. కానీ ప్రతిసారి మనం ఏం చేస్తామంటే ఒకసారి మనం రిమెంబర్ చేసుకుంటాం. ఒకసారి మనము ఒకవేళ ఒక ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు మనకు తెలిసో తెలగనో మనకి ఇప్పుడు సోషల్ మీడియా బాగా ఫేరప్ అయిపోయింది, బాగా మనకి చాలా విస్తృత స్థాయిలో ప్రచారం జరుగుతుంది. కాబట్టి ఆయన కొన్ని ఫేక్ ఉంటాయి, కొన్ని పాతవి ఉంటాయి ఇన్సిడెంట్లు, అవి సర్కిల్ అవుతుంటాయి. కొన్ని అనవసరమైన చిన్న విషయం కానీ దాన్ని వేరే దానికి మౌల్డ్ అవుతుంది. మనం పండగ చేసేదే మంచి కోసం, పండగ చేసుకునేది మంచి కోసం. అందరూ ముందు నుంచి కలిసిమెలిసి ప్రతి పండుగని అద్భుతంగా చేసుకుంటారు. ఇక్కడ అట్లా ఉన్నా కూడా చాలా మంచి రిలేషన్స్ ముస్లిం మన కౌన్సిలర్ అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, అందరు ఒక పార్టీలు ఉన్నారు, వేరు వేరు పార్టీలు అయినా కూడా ఒక అవసరం వచ్చినప్పుడు అందరూ ఏకమై మంచిగా ఉంటారు. కాబట్టి అదే కొనసాగించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో సత్యన పెద్దలు కొంచెం అనుభవాలు చెప్పాలా, ఒకవేళ మనకు అట్లాంటి పరిస్థితులు అయితే మీ సహాయ సహకారాలు ఏ విధంగా ఉండాలనేది ఒకసారి చెప్పాల్సింది. ఒక 10 నిమిషాలు మాట్లాడాల్సి మన సదాశివపేట సిఐ గారు మరియు శాంతి కమిటీ ఏర్పాటు చేసిన మరి హోలీ పండుగ రంజాన్ మాస గురించి మరి ఏర్పాటు చేసిన దీనికి ఇచ్చేసిన పెద్దలందరికీ మన విధంగా ముందు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నమస్కారం తెలియజేసుకుంటూ మరి పాత్రికేయులకు కూడా ముఖ్యంగా మనమందరం కలిసికట్టుగా చేసుకుంటూనే పండుగ అందరూ తెలిసిన విషయమే. మనమందరం కూడా ప్రతి సంవత్సరం పోలీస్ కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది.
ముఖ్యంగా ఇంతకుముందు కూడా వినాయక చవితి ముందు కూడా ఏర్పాటు చేసినాం. అందరూ కలిసికట్టుగా మనం అందరం కూడా మరి ఏ విధంగా చేసుకుంటే పండుగ అని కూడా కార్యాచరణ చేసుకున్నాం. అదేవిధంగా మరి ఇప్పుడు కూడా రంజాన్ మాసం ఉంది కాబట్టి మరి రంజాన్ పండుగ ఉంది కాబట్టి అందరూ శాంతియుతంగా పండుగను జరుపుకోవాలి. ఎక్కడ ఏ విధంగా కూడా అవాంఛనీయ సంఘటనలు కానీ ఇంకేది కానీ త్వరగా రాకుండా మనం అందరం మరి ముందుండి నడవాలని చెప్పేసి కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన సీఎం ధన్యవాదాలు. భారత్ మాతాకి మన సదాశివపేట సిఐ గారు, మరి గొండపూర్, మరి మున్పల్లి పోలీస్ అధికారులకు, మరి పేరున వేదికను అలంకరించిన పెద్దలు, రిపోర్టర్స్, హిందూ సోదరులకు, ముస్లిం సోదరులకు అందరికి పేరున నమస్కారం తెలియజేస్తూ, రేపు ఒక హోలీ తప్ప రేపు ఫ్రైడే ఉన్నది కాబట్టి ఇబ్బంది లేకుండా అందరం చూసుకుంటాం. ఖచ్చితంగా హోలీ ఆడితే 1 గంటల వరకు కంప్లీట్ చేస్తారు సామాన్యంగా. ఎవరింటికి వాళ్ళు పోయి స్నానాలు కానీ మాకు భోజనాలు కూడా చేస్తారు కాబట్టి రేపు ఫ్రైడే ఉన్నది. ఖచ్చితంగా ఏ ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత మా అందరిపై ఉన్నదని చెప్పుకుంటూ, ఈ రంజాన్ మాసంలో ఉగాది మరి ఏదైతే రంజాన్ వస్తుంది ఒకటే రోజు వస్తున్నది కాబట్టి మరి ఎవరంతల వాళ్ళు బీజీలో ఉంటారు. ఇక్కడ పంచాంగ శ్రవణం నడుస్తున్నది, అక్కడ ప్రేయర్స్ నడుస్తుంటాయి కాబట్టి ఈద్గాలల్లా ఆ రోజు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి. కాకపోతే రేపే ఫ్రైడే ఉన్నది, హోలీ ఉన్నది కాబట్టి కొంత అంటే ఎవరు ఖచ్చితంగా 12-1 గంటల వరకు ఆడతారు. సామాన్య గతంలో చాలా మంది హోలీ బాగా ఆడుతుంది. ఇప్పుడు యూత్ అంతా మా దాని మీద ఇంట్రెస్ట్ లేకుండా మా బ్యాచ్ సామాన్యంగా ఉండదు, మేము కూడా ఉండకుండా కానీ కొంత ఇబ్బంది వల్ల మేము ఇక్కడ ఉండిపోయినాం. దయచేసి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అవాంఛనీయాలు జరగకుండా, సంఘటనలు జరగకుండా మేము పోలీసు వారికి సహకరిస్తామని చెప్పుకుంటూ, ఇక్కడికి ఇచ్చేసిన ముస్లిం సోదరులందరికీ రంజాన్ నెల శుభాకాంక్షలు తెలుపుకి హోలీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉంది. जनाब महेश गौड़ साहब, सर्कल इंस्पेक्टर ऑफ पुलिस, और उसी तरीके से कोंडापुर मंडल, सदाशिवपेट मंडल के सियासी कायदीन और पुलिस ऑफिसर्स और काउंसलर्स और रिपोर्टर्स की खिदमत में मैं इस मुबारक रमज़ान के महीने और होली त्यौहार के सिलसिले में सीए साहब ने पीस कमेटी की मीटिंग के लिए हमें सरजोड़ कर बैठने की जरूरत जो महसूस की है, मैं उनको दोनों कम्युनिटीज दुनिया की तारीख को उठा के देखिए, बर्बरियत, दहशतगर्दी और मुनाफिरत की बुनियाद पर जहां कहीं भी सोच को लागू किया गया, अवाम पे मुसल्लत किया गया, वहां की हुकूमतें बर्बाद हो गई। आज हमें इन हालात से इबरत का मुकाम लेना चाहिए कि आज हमारे हिंदुस्तान में चंद एक लोग जो ये आपसी मोहब्बत खुलूस को मुंतशिर करना चाहते हैं, कुछ अपने सियासी मफाद के। Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.